శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రఘుకుల రామ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామేశ్వరాయ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ నమ శివాయ హర 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 నమ శివాయ శివ నమ శివాయ శివ 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 నమ శివాయ హర 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ మౌషిక వాహన శరణు గణేశ మౌషిక వాహన శరణు గణేశ వాగేశ శరణం శరణు వాగేశ ఓ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ భక్తాంజనేయ స్వామికి శ్రీరామ
शाश्वत सुखौ सावधानन्तु तदेव लक्ष्यं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपते ध्रुवं स्मरामि सानुगमन्दरभूत् आज्ञा मेरे ఒక కట్ట తీసుకురా 20 ఇస్తారు ఉండాలి सकल जन हेतु में प्रयाण गणेशामबलंजान एकांति मुक्तरिष्टे आगूतंज स्वाहा हम आगूताय नमः हम आगूतिष्ठ स्वाहा छत्रे श्यामादिष्ठ स्वाहा पुरोधाय स्वाहा अग्नय इदं नमः इंद्रो क्षणस्पन् छत्रे श्यामादिष्ठ स्वाहा पुरोधाय स्वाहा सम्मच्छत्रं तस्मै स्वाहा ताभ्य स्वाहा चारुक्रमणकाशी कामो गन्धर्वस्माभवनास्कन्दवनाभ्य इदं नमः जन्म आत्मनोन्दाभूतद्विस्तद्भुतराः शुभदुभैवं दक्षिणादत्तमक्षोऽस्त्यर्थं बलिप्रदानानि करिष्ये తర్పణం ముట్టించేయండి కంటే ఇంద్రాన్ అత్రాగచ్చాన్ సదీప నారికేల కూష్మాండ చరుబల ఆగచ్చ వరదో భవ అక్షతల నీళ్ళు అనేక పరిదానేన ఇంద్రప్రియత చెప్పు భూ అగ్నే అత్ర ఆగచ్చ యమ అత్ర ఆగచ్చ సదీప నారికేల చెరుబలిన్ భుంక్ష్వ మమ సకుటుంబస్య సమస్త క్షేమకర్త శాంతికర్త కళ్యాణకర్త ఆరోగ్యకర్త వరదో భవ आनो नजदनी बिरत्ता सदीप नारिकेल चिरुबलिं भुंक्ष्व मम समस्त भक्तजनानां आयुष्यकर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता क्षेमकर्ता शांतिकर्ता कल्याणकर्ता आरोग्यकर्ता वरदो भव Jai Jai Rama
సంతోషం మన గుడికాడ విన్నాం వెంకటేశ్వర గుడికాడ విన్నాం మన సాయిబాబా గుడికాడ విన్నాం దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా నా వాళ్ళ హృదయాలు శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే దేవుడా పునరాపదాకిసన వస్తేవ విక్రీరామోర్జగోచక్రతో పూర్ణాహుతిద్రవ్యదేవతాభ్యో నమః సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి. అన్ని మంగళ ద్రవ్యాలన్నీ అలా వేస్తారు, మీ దగ్గరికి వస్తాయి. అవి అలా ముట్టుకుడు కళ్ళుతో లేకుండా తల వంచి నమస్కారం చేసుకోండి. వాటికి ఈ యొక్క యజ్ఞము ఈ ప్రతిష్ట మొత్తం పూర్తయింది. తర్వాత దేవతలందరినీ సంతోషపెట్టడం మన ఇంటికి శుభకార్యానికి పిలిస్తే చుట్టాలను పిలుస్తాం, వాళ్ళకు అన్ని టీలు టిఫిన్లు భోజనాలు అన్ని చేస్తాం. అయినా వెళ్ళిపోయే ముందు మా వల్ల మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఏమనుకోవద్దు అంటాం. అదే ఇప్పుడు చేసేది. ఈ యజ్ఞం ద్వారా సంపూర్ణమైనది ఈ యొక్క ప్రతిష్ట కాబట్టి మీ దగ్గరికి వస్తాయి. అలా తల ఉంచి నమస్కారం చేసుకోండి. తల ఉంటే తగలిగే అవసరం లేదు. పునర్దర్శన ప్రాప్తి రస్తు. ఈ 3 రోజుల ఈ ప్రతిష్టా మహోత్సవము పూర్ణాహుతి ద్వారా సంపూర్ణమవుతున్నది. భక్తులందరూ మీ ముందుకు వస్తున్న పూర్ణాహుతి ద్రవ్యాన్ని నమస్కారం చేయండి. మనం పట్టుకున్న కాలం గుడికి రావాల్సింది, అది తప్పదు. అవునా కదా? కానీ ఇవాళ అయిపోయింది, నేను రేపు రాను, చంద్రం వేసి ఇట్లా రాజు వేసి ఎక్కడున్నాడు. ఖచ్చితంగా గుడికి వచ్చి ఏమో అయ్యగారు కూర్చొని అన్ని రూపాయలు ఉన్నాయా లేకపోతే ఇంత ప్రతిష్ట వృధా గుడిలో మళ్ళీ కాకుండా చూసుకోండి. నేను వచ్చిన తర్వాత అందరూ రావాలి, లేకపోతే మంచిగా 10 రూపాయలు అయితే ఎట్టబడి అది మాత్రం గుర్తు పెట్టుకోండి. రాజకీయాలన్నీ గుడి బయటే, గుడి దగ్గరికి వచ్చినామా అవి ఏముండదు. ఇక్కడ వచ్చిన అందరం ఒక్కరమే. ఎందుకంటే అమ్మ అందరు వినండి. అట్లా అమ్మాయి కోలని ఎన్నోళ్ళు ఉంటాయండి, అమ్మ ఎన్నోళ్ళు ఉంటాయండి. పూర్ణ ఇక్కడ వేరే ఏం మాట్లాడవచ్చు, ఇక్కడ తేవలసుకోండి. ఎందుకంటే మనమందరం ఐక్యంగా కాదు, పిల్లలతో సైతంగా ఒక్కసారి రోజు మీ సాయంత్రమా ఉదయమా తప్పనిసరిగా పిల్లలు స్కూల్ పంపించండి. పిల్లలు దగ్గర ఉన్నారు కాబట్టి
హిందువులందరూ జై శ్రీరామ్. ద్వాదశ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా సప్తతే అగ్నే సమిత సప్త జిహ్వాన్ సప్త విజయ సప్తధామ ప్రియాని సప్తహోత్రాः సప్తధాత్వా జగంతి విజేన స్వాహా. ఈ ముల్లెలు వేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. నానా గట్టి మేడం యా బలిర్యా వరుణాని అపుష్పాయ పూర్ణాహుతిముత్తమాంజోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అదోయం వై పూర్ణాహుతి అస్య ముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. పడగా మీరు కూర్చోండి. ఓమాతే యజ్ఞపురుషాయ నమః. గంధం సమర్పయామి. పుష్పం ఆంజనేయ భగవానికి శంకర భగవాన్ ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. జై శ్రీరామ్. మీరు గంటలా ఎదుగుతారు ఇట్లా అన్నదట ఆయన.
అసెంబ్లీ టైగర్ అన్ని రవిరావు గారికి స్వాగతం సుస్వాగతం చెప్పండి ద్వారా వారిని ఆహ్వానిస్తాం. అందరూ చెప్పండి అవుతుంది సాధిస్తున్నారు. వైస్ చైర్మన్ జయనాభి ఎంగిటి కనకరాజు గారు, గౌరవనీయులు రాజనర్స్ గారు, దేవాలయ అధ్యక్షులు కర్నాల చంద్రన్ గారు, పెద్దలు మేర సత్తయ్య గారు, గడిపల్లి ప్రశాంత్ గారు, రమేష్ గారు, నరసింహ గారు, శంకర్ గారు, రాంబాబు గారు, కృష్ణ గౌడ్, రాజు, మైసారాములు, కుమారస్వామి, నరసింహులు, రాజు, పక్షుల పేరు నమస్కారం. చాలా సంతోషం. ఈ శ్రావణ మాసంలో మరి మన ఇందిరమ్మ కాలనీలో హనుమాన్ దేవాలయాన్ని ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది చాలా చాలా మంచి కార్యక్రమం జరుగుతాం. మరి ఎన్నో రోజుల కోరిక కూడా ఉండేది. ఇక్కడ మాకు హనుమాన్ల గుడి కావాలని చాలా రోజుల కోరిక కూడా ఉండే. ఈ దేవాలయాన్ని ఈరోజు మనం ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషం. హనుమంతుడి యొక్క దయ మీ అందరి మీద ఉండాలి. మీ పిల్లలకు మీకు అంతా బాగా జరగాలని చెప్పి నేను స్వామివారిని ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కాలనీ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సరే కొన్ని ఇబ్బంది అయినాయి కావచ్చు, కానీ ఇంకా రోడ్లకు కొంత ఇబ్బంది ఉన్నది. వాస్తవానికి పోయినసారి మన గవర్నమెంట్ని సంజమ మల్లికార్జును ఈ కాలనీ కమిటీ సభ్యులు నా దగ్గరికి వచ్చిండ్రు. మా మేడస మంచినీళ్ళ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, రోడ్లకు కానీ, దేవాలయాలు కానీ, మంచి కోమటి చెరువు కానీ, పిల్లలు చదువుకోవడానికి మంచి కాలేజీలు, స్కూళ్ళు కానీ అన్నీ కూడా సిద్దిపేటలో ఒకటి 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 చేసుకుంటూ మనం సాధించుకున్నాం. మీ కాలనీ కొంచెం నేను బాగున్నా తప్పకుండా ఎప్పుడు చిన్న అవకాశం దొరికినా మొదటి ప్రాధాన్యత మన ఇందిరమ్మ కాలనీకే పెట్టి రోడ్లు కొద్దిగా వర్షాకాలం వచ్చింది. మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల కూడా చెత్త చెదారం లేకుండా, చెత్తగా మనకి ఏమైతే లేదు
కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పక్క ప్లాట్లోనే దోమలు కుడతాయి. ఆ దోమకు అవన్నీ నిలవయి కదా, అది మన ఇంటికే వస్తుంది, మన పిల్లలకి మననే కుడుతుంది. అందువల్ల ఇల్లు శుభ్రంగా ఉండడమే కాదు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. దయచేసి ఆ చెత్త బండికి చెత్త వేయండి తప్ప ఆ పక్క పంటనో ఇంటెనకనో ఖాళీ ప్లాట్లు వేయకండి. మన ఇల్లు శుభ్రంగా ఉండడం ఎంత ముఖ్యమో మన సిద్దిపేట పట్టణం కూడా అంత శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకు దోమ చెప్పి కుట్టాలి కదా, ఈ చెత్త మీది కాదు, నేను ఇది కుట్టాను దాని తెలుసా, ఎవరిదైనా నచ్చి కుట్టనే ఉంటుంది, దొరికితే కుట్టనే ఉంటుంది. దానికి కావాలి రక్తం. ఎవరు అక్కడ దొరికితే మనకు కుడుతుంది. పిల్లలు నిద్రపోయినట్టు కుడుతుంది, లేకపోతే ముద్రలో కుడుతుంది, మనకు కుడుతుంది. పెట్టుకుంటూ ప్లాస్టిక్ అమరించలేదు, మేము బతకరించలేదు, మా బేరం పెట్టలేదు, వాళ్ళు కావాలి చెప్తేనేమో మీరుదనా, చెప్తే వాళ్ళుదనా. రోగం వచ్చినాక బాధపడితే ఏమవుతుంది, తనదాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు ఈ ప్లాస్టిక్ అనేది మనుషులను ఇబ్బంది పెడుతుంది. ఇలా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసింది. నేను కూడా ఒక 2 ఏళ్ళు బంద్ పెట్టి పెట్టాను. కానీ అందరు దాన్ని తిట్టుడు పెడితే ఈ తిట్టేది కానీ మా మున్సిపల్ చైర్మన్, మా కౌన్సిల్ పోయి అందరు తిడుతూ సార్ ఊరికే నీకెందుకు వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది, మీ ఆరోగ్యం ఇలా 2 రకాలుగా ఉన్నది. అందరూ మీరు కూడా కొంత ప్లాస్టిక్ వాడకం తగ్గి. మీరు చెప్పిన విధంగానే మేము 3 రోజులు అన్నదానం పెడుతున్నాం, స్టీల్ ప్లేట్ పెడుతున్నాం. కాబట్టి మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాం. సంతోషంగా ఉన్నాము. మా సమస్యలను గుర్తించి వాగ్దానం చేసినందుకు తిరుపతి ప్రశాంత్ గారు ఉపాధ్యాయులు, నర్రా నరసింహులు సహాయ కార్యదర్శి గారు, కామూని శంకర్ కోశాధికారి, జల్ల రాజు గారు ప్రచారకర్త, పైసరాములు, బతికొండ నర్సులు, బెజగాం రాజు సలహాదారు, పొడిశెట్టి రమేష్, కమిటీ సభ్యులు, తాటిపల్లి మల్లేశ్వరం గారు, చేకూరి రాజు గారు, పల్లె సందీప్ గౌడ్, కమిటీ సభ్యులు, కాపట్ల శ్రీనివాస్ గారు, బత్తిని అశోక్, కమిటీ సభ్యులు, సభ్యులు సభ్యులు తాటపల్లి మల్లేశ్వరం కమిటీ సభ్యులు. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మరణించి మా పృథివీ ఉదకం అగ్నిః వాయుః ఆకాశః తత్పంచభూతాః ఆవా
तु एतत् हनुमन्तु మీరు ఒక్కరు కూడా రమ్మన్నారు. అయ్యో ఇది రాముని పెళ్లి, అందరం కలిసి రావాలి. మేము అడిగిన మొత్తం చంద్రమన్న భార్య మీద మిస్టేక్. లాభము శుభము కీర్తిని కూర్చ ఆ జగన్నాథుణ్ణి, ఆ జగదానంద కారకుణ్ణి మనందరం కూడా ఈ ధర్మానికి వేదిక ఔగాక మా జీవన వేదిక పావనమందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిప రామ మంత్రమే జవన కృషానం జ్ఞానినా నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాదజాతం నమామి బుద్ధిహీన తనుజానికై సుమిరౌ రసుత హనుమాన్ की जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी माधवज्र ध्वजा विराजै कान्ते मूञ्जनेवु साजै राम लक्ष्मण जानकी सूक्ष्म रूप धरिसि
यही दिखावा हेम रूप धरिय सुर संहारे राम लक्ष्मण जानकी सूक्ष्म रूप धरि यही दिखावा हेम रूप धरिय सुर संहारे राम लक्ष्मण जानकी बहुमुद्रिका मेलि मुख माही राम लक्ष्मण जानकी राम द्वारे तुम रखवारे राम नील मेघ श्याम ओ दंड सार्वभौम परधाम सार्वभौम वत्తుందా నీ కాలు తుమ్ము మూడు మూర్తులాను మీ నారాయణ మూర్తి కాదులే రామయ్య తండ్రి నువ్వు తోట లేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడ నేను రైలెస్స అనువేలే రామయ్య తండ్రి రాజా. రమేష్ రమేష్ ఇక్కడ సన్మానాలు చేస్తే మాత్రం కష్టమైంది. ఇప్పుడే కాక ఇంకా వేరే చెప్తాం కదా. కాబట్టి స్వామి భక్త రామ ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో ఎంతో రుచి ఎంతో మాతాకి పవన సుత హనుమానికి పుస్తమట్టెలు బాసింగాలు అన్ని ఇక్కడ పెట్టండి. ముందర కూర్చోండి, ముందర కూర్చోండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఇచ్చింది మర్పడగ శ్రీధర్ గారు. కార్యక్రమానికి ఇంత సహకరించి దాతృత్వంతో చేసిన వాళ్ళ నాకు హమ్మింగ్ వస్తుంది ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ పూజ జరుగుతుంది, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. పూజ జరుగుతుంది, అందరూ నిశ్శబ్దంగా రామ 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 అనుకుంటూ కూర్చోండి. धीमहि तन्नो हनुमान् प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो हनुमान् तन्नो दन्तिः प्रचोदयात् अग्निर्मे वाजिश्रितः वाग्हृदये हृदयं मयि अहममृते अमृतं रण्डि रामचंद्र भगवान की जय शंकर भगवान की भाग्याम भाग्याम त्वं त्वं दृष्ट्वा बालवत् बालवत् परिपालय परिपालय आंजनेय भगवान की जय. పేరు పెట్టినాం కదా, ఇప్పుడు ఏమడుగుతున్నామంటే స్వాగతం దేవదేవేశ. ఓ దేవదేవేశ నువ్వు రా, నీకు ఎన్ని ఏర్పాటు చేసినామంటే అన్ని ఉండడానికి మనం అన్ని మమ్మలను చిన్న పిల్లవాళ్ళను అప్పుడు పొద్దున చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులు ఓం అసునీదే బృహస్మాది చక్షు ప్రాణి విహనో ధేయ భోగం స్వస్తి అమృతం వై ప్రాణామృతమాభ ప్రాణిధాస్థానోపజతే స్థిరా భవంతో వరదా భవంతో సుముఖా భవంతో ప్రసన్నా భవంతో స్థిరాసనం కుర్వంతో. ఆంజనేయ భగవానికి లోపల దాగవండి. మల్లికార్జున నామధేయస్య నిర్మలా నామక ధర్మపత్ని మమ సకుటుంబం. అమ్మో ఇక్కడున్న ఇంకా చాలా గోత్రాలు ఇవన్నీ వల్ల ఇనుకుల గోత్రోద్భవస్య నర్ర నరసింహులో నామధేయస్య ధర్మపత్ని శ్వేత నామ్నీం సుతీక్ష్ణ సూర్య మహర్షి గోత్రోద్భవస్య కామన్ శంకర్ నామధేయస్య ధర్మపత్ని పద్మా నామ్నీం సహకుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య
ఉండా రాంబాబున కౌండిన్య మహర్షి గోత్రోద్భవస్య వగ్లకొండ కృష్ణ నామధేయస్య హేమలత ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య నమః నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామి వారికి అమ్మవారికి కంకణం కడుతున్నారు. అందరూ చూసి తరించండి. ఎటువంటి విఘ్నములు లేకుండా కంకణాలు కడుతున్నారు. చూడండి, రాజా రామచంద్ర భగవానికి ఇప్పుడు కొట్టాలి. ఒకటే లెక్క మీకు. యజ్ఞోపవీతం నాయనా గట్టి వేలం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంజు ప్రయజ్ఞోపవీతం బలమస్తు. యజ్ఞోపవీతం సమర్పయామి. సుహృత సమవేతాన్ మంత్రపదోమరాన్ బృహిణీయాత్ మదర్థం కన్యావృణీత్వం కూర్చోండి. చతురోమరాన్ ప్రేషయతి తానాంత్రయేతాన్ ప్రసుక్మంతాదిజసానస్య దక్షరివరేభిర్వరాగో అభిసప్రసీదతః అస్మాకమిన్న ఉపజంజు జ్యోతిజత్ సౌమ్యస్యాత్తతో మమోదతి అనుక్షణార్జమస్సంతబంధాయే. అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనే దాని మీద మనకు శాస్త్రం చక్కగా చెప్తుంది. అధ్యక్షుల వారు ఆ యజ్ఞం చేసినాడు కాబట్టి వివాహం చేసుకోవారు. ప్రబలాన్విత వదిష్ట గోత్రోద్భవస్య తమ్మా ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం. ఒక్కసారి స్వామివారికి కాళ్ళు కడగండి. నవ్వుకుంటా పానాన్ని పెట్టుండి. రెడ్డి ముఖాలు వేయకుండా అందరు నవ్వుతూ ఉండాలి. పెళ్లి పందిర్లు అందరూ నవ్వుతూ కూర్చోవాలి. స్వామివారికి అలంకారం చేయండి. బొట్టు పెట్టి పెరుగు దాయిపుచ్చుండి. మధుపర్కో మధు సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యామాయిని ఈ జగత్తును రక్షించడానికి మేము కన్యాదానం చేస్తున్నామని ఆ యొక్క జనక మహారాజు సంకల్పం చెప్తున్నా. సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదంకార పృథివ్యం తేజో వాయుదే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే శ్రీకూర్మ వరాహ అనంతాష్టదిగ్గజే భువస్సువర్మహర్జనస్తపః సత్యమితి సప్తలోకానాం అదో భాగే మహానాలాయమాన ఫణిరాజశేషస్య సహస్రపద ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్టదిగ్ధంతి శుండానందోత్తంపితే అమరావత్యశోకవత్యుభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్సలగానగర్యాక్ష పుణ్య పురీ విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతి హిమవద్రుక్షవద్విద్యమానయాత్ర సప్తకులాచల మతంగ హిరణ్య శృంగమాల్యవత్ కిష్కింధ వృష్య శృంగాఖ్యమంజ మహానగాధిష్ఠితే రామ శిబి రంతి పృథు మరుతు భగీరథ గదాంబరీత దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సకర పురూరవ పురుకుత్సనల హరిశ్చంద్రాక్షర చక్రవర్తి విరధిష్ఠితే అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన సాంద్ర సాల్వదేది సిద్ధమత్యాత్తనేక విశేష దేశ చెప్పండి. విశ్వంభర భూతాః సాక్షిణ్యః రక్షణకై ఈమెను మీకు అప్పచెప్పుతున్నా, కన్యాదానం చేస్తున్నా అని కన్యాదానం చేసిన ఒక్కసారి ఆ కొబ్బరి బొండం అమ్మాయి చేతిలో పెట్టి స్వామివారి తగిలిచ్చి పక్కన పెట్టండి. రాజా రామచంద్ర భగవానికి అనేష నాతి చరితవ్య నాతి చరామి మలయపడి ధర్మేచ మలయపడి ధర్మ సుముహూర్తకాలే సూర్యాది సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నేంతు సావధాన సుముహూర్తే సావధాన శ్రీభద్రా సుముహూర్తే సావధాన
వాజు భట్టారకచేత సోమశేఖర ధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠా గరిష్టానాం వదిష్టమాలకాత్యాజన కౌండిన్య పరాజర ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ధారయత ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు అభ్రాతృగ్నిం వరుణామదగ్నిం బృహస్పతి ఇంద్రాపుత్రగ్నిం లక్ష్మ్యంత. ఇప్పుడు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు భ్రాతృగ్ని అమ్మాయికి జీలక బెల్లం పెడుతూ కొన్ని మంత్రాలు చెప్తున్నారు. గౌర్యై నమః గంధం సమర్పయామి పుష్పై గౌర్యై నమః పద్మాయై నమః సత్యై నమః మేధాయై నమః సావిత్రయై నమః జయపుష్ట్యై నమః తుష్ట్యై నమః ఆత్మనః కులదేవతాయ నమః. మంగళారతి పుట్టించు. క్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయము రామ లక్ష్మణులకు ఆభరణములు దర్శించిన రాజా రామచంద్ర భగవాన్ కి మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంటే భద్రామి సుభగే సంజీవజరదాం. రాజా రామచంద్ర భగవానికి మాతాకి భక్తులకు ఇంకొక 10 నిమిషాల్లో మన కార్యక్రమం సమాప్తమవుతుంది. అలానే కూర్చోండి. అందరికి ఆకలి ఎవరికి అవుతలేదు కదా, మా సార్ అప్పుడే ఆకలి అవుతుందని చెప్పిండు. ఎవరికి ఆకలి అవుతలేదు కదా, మంచిగా కూర్చోండి. మంచిగా రామ కళ్యాణ్ మంచిగా చేసుకొని కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి విభు పేరు కుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. ఇది దూరినప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెళ్లి కూతురు. వెంటనే
భగవానికి జయ శంకర భగవానికి జయ పార్వతీపతే హర హర నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలు అమృతమయమేగా చల్లని చూపులు సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్రమా పాపాలే కడగంగా తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాల వాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీవా మనసు చల్లని హిమవంత భవము తీర్చరా భగవంత మహిని దాచిన మహిమంత మరల చూపు మా హనుమంత నీ వీణ తీగలో యోగాలే పలుకంగా తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా వినాశకాలంలోన ధనాశ పుడితేలోన నీ పిలుపే మా మరుపై పోతుంది మెల్లగా ఆగమాగం చేయకండి మనం ఇంకో ఆగమాగం చేస్తాం కమిటీ సభ్యులు ప్రధానం
అంజనా నీ కొండ గట్టుకురాని అంజనా నీ కొండ గట్టుకురాని ఈ కాలు ఎందుకు అంజనా నీ కొండ चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गृहप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोजयवदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रभीष्टाय धीमहि तदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि तदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि
संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन अमंगल हारी प्रभु सुदसुमत अजर बिहारी राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय महागणपतये नमः। శరణ
అన్న తప్పులు ప్రతి ఒక్కరు అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్, ప్రజారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
बजरंग కట్న కానుకలు చదివించే భక్తులు చదివించండి. గజ్జల మోత
సాధన చేస్తే ఏదైనా ఎంత సులువో మనకు అర్థమవుతుంది కదా. మన ఆలయ కమిటీ సభ్యులు నర్రా నరసింహులు గారు పిల్లలకి ఒక 15 రోజుల నుంచి కష్టపడి వాళ్ళతో ఇంతే పట్టుదలతో ఉన్నాం కాబట్టి ఒక సంవత్సరం లోపే మనం అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయ ప్రతిష్టని మనం ఎంతో విజయవంతంగా సాధించుకున్నాం. అలాగే ఇప్పుడు
రఘుకుల తిలక రారా రావాలి, పిల్లలతో పాటు కలిసి ఆడడానికి రావాలి. ఏం చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. DJ Shiva from NTR Nagar. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు.
సూదా చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన, సూదా చుక్కల లేడి రామ భజన, సూది కన్నుల లేడి రామ భజన. రామయ్య నలుబంట సీతమ్మ తెలుబంట, పరువాల ఈ పంట ప్రజా కన్నుల పంట. పూల మేళ మెత్తనంట, నింగి ఒంగి నేల పొంగి తంట తాళమేసనంట. చెల్లితోని మమతలకి చెల్లెలు సీతమ్మర, తాళికట్టు బావయ్యే తారక రామయ్య, కుళ్ళి పడ్డ కన్నెలకి పెళ్ళిళ్ళు బాలకి, పలచిన బరుడంటే రామచంద్రుడే. రతినైన నాతిక చేసి పొదినైన దూతగా పంటే మహిమే నీ కథ రామా. ఓ మగ ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు కూర్చావు. ఆకాశ పంగిళ్ళు భూలోక సందళ్ళు. हो जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए. प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने. राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी. राम सिया राम जय जय राम. 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 तेरे नाम तुम ताना तेरे नाम आदि का तेरे नाम, तेरे नाम आदि का तेरे नाम, तेरे नाम आदि का तुम ताना तेरे नाम, आदि का तुम ताना तेरे नाम, आदि का तुम ताना तेरे नाम, आदि का होदानी दादानी दादी का तेरे नाम. हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता. राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए. मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी. राम सिया राम जय जय राम. राम सिया